నిన్న మొన్న ఈరోజు డ్రామాలు కూడా చూస్తున్నాం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీతోని సహకరించేటువంటి ఇండియా కూటమి మరి వారి సంఖ్య ఎక్కడ పోయింది? ఎందుకు నిన్న జంతర్ మంతర్ దగ్గర వాళ్ళంతా రాలేకపోయారు? స్వయంగా మీ రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేకపోయారు? మీ సోనియా గాంధీ గారు ఎందుకు రాలేకపోయారు? ప్రియాంక గాంధీ గారు, మీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు ఎందుకు రాలేదు? అంటే ఇదంతా డ్రామాలని, మోసం, తిరిగి మరొకసారి మోసం చేయాలనే ప్రయత్నంలో భాగంగా నిన్న డ్రామా నడిపించారు. మేము డే 1 నుంచి చెప్తున్నాం, ఇది తీర్మానం ద్వారా, ఆర్డినెన్స్ ద్వారా జరగదు. ఇది 9th షెడ్యూల్లో పెడితే పార్లమెంట్లోనే మరి చట్టం తెస్తే తప్ప ఇది జరగదు అని చెప్పి చాలా స్పష్టంగా మేము చెప్పినటువంటి సందర్భం. మేము డే 1 నుంచి కూడా చెప్తున్నాం, ఇది మోసాలు జరుగుతున్నాయి, ఇక్కడ వీళ్ళు మోసం చేస్తున్నారు, అక్కడ వాళ్ళు మోసం చేస్తున్నారు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పినటువంటి అంశం. మేము డే 1 నుంచి మా డిమాండ్ ఒకటే, 42% రిజర్వేషన్ చట్టసభల ద్వారా వచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి. లేకపోతే ఎన్నికలకు పోతే ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల సత్తా భవిష్యత్తులో చూడబోతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు మా నాయకులు, మా సీనియర్ నాయకులు అందరూ కూడా మరి ఢిల్లీలో జరుగుతున్నటువంటి డ్రామాల విషయంలో, మరి అదేవిధంగా కరీంనగర్లో జరిగబోయే మీటింగ్ విషయంలో చాలా అంశాల విషయంలో చర్చలు చేసుకోవడం జరిగింది. కాబట్టి భారీ బహిరంగ సభ కరీంనగర్లో 14వ తేదీన జరగబోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.